Welcome to my channel, The Light Within. Chapter 1. మీ కళ్ళు ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూపిస్తున్నాయనుకుంటున్నారా? అలాగే మీ చెవులు అన్ని సౌండ్స్ని క్యాప్చర్ చేస్తున్నాయని అనిపిస్తోందా? నిజాలేంటో ఈ చాప్టర్లో తెలుసుకుందాం. ఇంతకుముందు ఉపోద్ఘాతాన్ని మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేసాం. అహం బ్రహ్మాస్మి అంటే నిజంగా ఏమిటి? భగవంతుడిని మనం పూజించాలా లేక నేనే భగవంతుడినా? ఆ కన్ఫ్యూజనే ఈ సిరీస్కి ప్రేరణ. కానీ ఈ చాప్టర్ని ఫిలాసఫీతో కాకుండా సైన్స్తో స్టార్ట్ చేద్దాం, స్పెసిఫికల్లీ మీ కళ్ళతో. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ మీద లైట్ పడుతోంది. ఆ లైట్ మీ కళ్ళ గుండా మీ బ్రెయిన్ని చేరినప్పుడు మీ బ్రెయిన్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు అది ఏ వస్తువు, ఏ మనిషో అది చెప్తోంది. సింపుల్ అనిపిస్తోంది కదా, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే మీ ఐస్ డిటెక్ట్ చేసే లైట్ యాక్చువల్ రియాలిటీలో ఒక చాలా 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 చిన్న భాగం మాత్రమే. ప్రపంచంలో ఉన్న మొత్తం లైట్ని, ఆ ఫుల్ రేంజ్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. రేడియో వేవ్స్ నుంచి గామా రేస్ వరకు ఈ స్పెక్ట్రమ్ చాలా విస్తారమైనది. మన కళ్ళు అందులో చూడగలిగినది కేవలం 0.0035% మాత్రమే. దట్స్ ఇట్. మిగతా 99.9965% ఇప్పుడు మీ చుట్టూ ఉన్నా మీరు చూడలేరు. అది మీకు కంప్లీట్లీ ఇన్విజిబుల్. ఒకసారి ఆ విషయాన్ని జీర్ణించుకోండి. మీరు కూర్చున్న మీ చుట్టుపక్కలలోనే మీకు కనిపించిన ఎంటైర్ లేయర్స్ ఆఫ్ రియాలిటీ ఉండొచ్చు. అంటే ఏవో దయ్యాలు, భూతాలు ఉన్నాయని కాదండోయ్, కానీ ప్రకృతిలో ఉన్న వాటిల్లో మనం చూడగలిగేది చాలా 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 స్వల్పం మాత్రమే. సో యువర్ ఐస్ ఆర్ నాట్ అ విండో, దే ఆర్ జస్ట్ అ కీ హోల్. మనం ఎప్పుడు వింటాం సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని, కానీ అది నిజం కాదు. సీయింగ్ ఈజ్ నాట్ బిలీవింగ్. సీయింగ్ అంటే మీ సర్వైవల్కి, మీరు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి, బ్రతకడానికి అవసరమైన స్మాల్ ఫిల్టర్డ్ వర్షన్ మాత్రమే మీ కళ్ళు మీకు చూపిస్తున్నాయి. ఇప్పుడు అదే ఐడియాని సౌండ్కి అప్లై చేద్దాం. హ్యూమన్ హియరింగ్ 20 Hz నుంచి 20,000 Hz వరకు ఉంటుంది. ఇవి ధ్వని తరంగాలలో డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. అంటే ఈజీగా చెప్పాలంటే మనం పాట పాడేవాళ్ళు హై నోట్, లో నోట్ అంటారు కదా. లో నోట్ అంటే లో ఫ్రీక్వెన్సీ అని అర్థం, హై నోట్స్ అంటే హై ఫ్రీక్వెన్సీ అని అర్థం. దాని యూనిట్స్ హర్ట్స్ అంటారు. అయితే 20 Hz నుంచి 20,000 Hz మనం వినగలుగుతున్నామంటే మనకు అది చాలా పెద్ద రేంజ్ లాగా అనిపించవచ్చు, కానీ చాలా 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 తక్కువ రేంజ్. 20 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీస్ని ఇన్ఫ్రాసౌండ్ అంటారు. అంటే వెరీ లో నోట్స్ అనమాట. అసలు మనకు వినిపించవు, పాడడమే కాదు మనకు వినిపించిన కూడా వినిపించవు. ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు మైళ్ళ దూరంలో కూడా ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో కమ్యూనికేట్ చేస్తాయి. సో వాటి పక్కనే ఉన్నా కూడా అవి ఈ ఫ్రీక్వెన్సీలో కమ్యూనికేట్ చేసినప్పుడు మనకు వినపడదు. అలాగే తిమింగళాలు కూడా 20,000 Hz కన్నా పైన ఉన్న ఫ్రీక్వెన్సీస్ని అల్ట్రాసౌండ్ అంటారు. బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఈ అల్ట్రాసౌండ్ రేంజ్ని యూజ్ చేసుకుని చాలా ప్రిసైజ్గా నావిగేట్ అవుతాయి. అంటే ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తాయి. అలాగే కుక్కలు, మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్, మనకి 3 రెట్ల రేంజ్లో వినగలవు అవి. ఆ కుక్క అదే రూమ్లో మీతో పాటు ఉన్నా అది ఎక్స్పీరియన్స్ చేసే ప్రపంచానికి, మీరు ఎక్స్పీరియన్స్ చేసే ప్రపంచానికి, నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నదన్నమాట. మనం చుట్టూ ఉన్న ఎన్నో శబ్దాలు మనకి వినపడవు. మన చెవులు అందుకు డిజైన్ చేయబడలేదు. సో ఓవరాల్ పిక్చర్ ఏంటి? మీ ఇంద్రియాలు మెజారిటీ ఆఫ్ రియాలిటీని ఫిల్టర్ అవుట్ చేసేస్తున్నాయి. దే ఆర్ నాట్ షోయింగ్ రియాలిటీ. బ్రతకటానికి అవసరమైన రియాలిటీని మాత్రమే మీకు చూపిస్తుంది. అంటే ఇది ఒక ట్రైలర్ లాంటిది అనమాట. మొత్తం మూవీ చూపించకుండా మనకు ఒక చిన్న ట్రైలర్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకెళ్దాం. ఐస్ ఫిల్టర్ లైట్, ఇయర్స్ ఫిల్టర్ సౌండ్. నా వాట్ అబౌట్ కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ అంటే మనం తెలుగులో స్పృహ అని వాడతాం, కానీ చైతన్యం అనేది మోర్ యాప్ట్ ఏమో అని నా ఉద్దేశం. కాన్షియస్నెస్ అంటే ఏమిటి అని అడిగితే మీరు ఫలానా అని తెలుస్తుంది చూడండి, అది కాన్షియస్నెస్ ఉంటేనే తెలుస్తుంది. మీరు ఒక పువ్వును చూస్తున్నారు అనుకోండి, మీ కళ్ళు ఆ పువ్వును చూస్తాయి, మీ మెదడు ఆ ఇమేజ్ని ప్రాసెస్ చేస్తుంది. కానీ నేను పువ్వును చూస్తున్నాను అని మీకు ఏదైతే అవగాహన అవుతోందో ఆ అవేర్నెస్ ఉంది కదా, అదే చైతన్యం, అదే కాన్షియస్నెస్. మెజారిటీ సైంటిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే మన బ్రెయిన్ ఆ కాన్షియస్నెస్ని ఉత్పన్నం చేస్తోందని. కానీ మన కళ్ళలాగా, చెవులలాగా బ్రెయిన్ కూడా కాన్షియస్నెస్ని ఫిల్టర్ చేస్తుందా అని కొంతమంది సైంటిస్ట్ స్పెక్యులేట్ చేస్తున్నారు. అంటే కాన్షియస్నెస్ని బ్రెయిన్ క్రియేట్ చేయట్లేదు. కాన్షియస్నెస్ అనేది ఆల్రెడీ ఫండమెంటల్గా ఉంది. యూనివర్సల్ కాన్షియస్నెస్ అని ఒక థియరీ ఉంది. ఆ కాన్షియస్నెస్ని మన బ్రెయిన్ ఫిల్టర్ చేస్తూ ఉండొచ్చని కొంతమంది సైంటిస్ట్ భావన.
సో ఫుల్ స్పెక్ట్రమ్ కాన్షియస్నెస్ అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే మీకేమనిపిస్తుందో, నాకేమనిపిస్తుందో, ఇంకెవరికేమనిపిస్తుందో అది మొత్తం ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్గా ఉందనుకుందాం. మన బ్రెయిన్, మన మెదడు మనకి ఎంత అలౌ చేయాలి, మనం ఫలానా అని బ్రతకడానికి అవసరమైనంత మాత్రమే అది ఫిల్టర్ చేస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్న. జస్ట్ మనకి ఈ బాడీలో, ఈ ప్రపంచంలో మనగలగడానికి ఎంత కావాలో అంతే. ఈ ఐడియాని ఫిల్టర్ థియరీ అంటారు. ఈ ఎంటైర్ సిరీస్ ఉద్దేశం ఈ థియరీని టెస్ట్ చేయడం. అంటే మన బ్రెయిన్ మన కాన్షియస్నెస్ని ఫిల్టర్ చేస్తుందా. మనం సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు హైపోథెసిస్ ఉంటుంది కదా, ఇది కూడా అలాంటిది. నేను ఈ సిరీస్లో ఇదే నిజమని ప్రూవ్ చేయట్లేదు, నిజం అయ్యుండొచ్చా అని టెస్ట్ చేస్తున్నాం అంతే. ఈ 11 చాప్టర్స్లో తెలుసుకున్నదంతా విశ్లేషించి ఈ స్టడీస్కి అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్కి ఏమైనా రిలేషన్ ఉందేమో పరిశీలిద్దాం. నెక్స్ట్ 10 చాప్టర్లలో బ్రెయిన్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఫిలాసఫీ, మెడిటేషన్ ఇలా అన్ని యాంగిల్స్ నుంచి చెక్ చేస్తాం. కొన్ని థింగ్స్ మనకి దాన్ని ప్రూవ్ చేసినట్టు అనిపించవచ్చు, కొన్ని కాదు అనిపించవచ్చు. ఫైనల్ చాప్టర్లో వీటన్నిటినీ క్రోడీకరించి నా ఉద్దేశం ఏంటో, నా కన్క్లూషన్ ఏంటో చెప్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కళ్ళు, మన ఇయర్స్ మెజారిటీ రియాలిటీని ఫిల్టర్ చేస్తాయనేది ప్రూవెన్ ఫ్యాక్ట్. చాలా సైంటిస్ట్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి, చాలా స్టడీస్ చేసి దీన్ని ప్రూవ్ చేశారు. కానీ బ్రెయిన్ ఫిల్టర్ థియరీ ప్రూవ్ కాలేదు. కానీ ఇప్పటివరకు దాన్ని ఎవరు డిస్ప్రూవ్ కూడా చేయలేదు. సో ఇన్ సమ్మరీ, చాప్టర్ 1లో మనం నేర్చుకునేది ఏంటి? మన ఇంద్రియాలు మనకి ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూపించవు, వినిపించవు. మెజారిటీ ఫిల్టర్ చేస్తాయి. మీరు చూస్తున్నది, వింటున్నది చాలా 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 చిన్న శాతం మాత్రమే. బ్రెయిన్ కూడా కాన్షియస్నెస్ని ఇలాగే ఫిల్టర్ చేస్తుందా అనేది సెంట్రల్ క్వశ్చన్. సో నెక్స్ట్ చాప్టర్ ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి మనం ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ సైన్స్లో ఇది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ క్వశ్చన్స్. ఎంతోమంది స్మార్టెస్ట్ మైండ్స్ కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో బోల్తా పడతారు. ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో ఏ కన్ఫ్యూషన్ ఎందుకున్నది అనేది నెక్స్ట్ చాప్టర్లో మనం తెలుసుకుందాం.